యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరచునుగాక. మీ పనుల్లో, మీ 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 బిజినెస్‌లో, మీ పంటల్లో దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. రాకపోకలు మిమ్మల్ని తోడై ఉండి నడిపించునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం వాగ్దానం చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానము మలాకి గ్రంథం 3:8 నుంచి చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పమును ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండనట్లు ప్రతి భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకండ్లను విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలను కుమ్మరించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను మీరు ఇలాగాని చేసినట్లయితే మరే మీరు మీ మీ అర్ప 10 భా మరి ప మీ మీరు దేవునికి ఇచ్చి మరి దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో మరి 10వ భాగం అంతట్లో కూడా మరి మీరు ఇచ్చిన దాంట్లో 10వ భాగం దేవునికి ఇచ్చి నన్ను శోధించిన ఎడల అంటున్నాడు ఇక్కడ. ఎడల పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మీరు ఎట్లా ఉండాలంటే శాపం తెచ్చుకునే వారిగా ఉండొద్దు. మరి దేవుని యొద్ద మరి దేవుడు ఇచ్చిన దాంట్లో మనం 10వ భాగం ఇయ్యకపోతే అది శాపంగా మారింది. దేవుని బిడ్డలారా, ఆ శాపం మీకు ఉండకూడదు. దేవుడు తొలగించునుగాక. రా బా 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 ఇప్పుడు అట్లాగా అంటున్నాడు, నా మందిరపు నిధిలోనికి మరి తీసుకొని రండి, పట్టజాలనంత విస్తార దీవెనలు కుమ్మరించిందని అంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగును నేను గర్దిస్తాను అంటున్నాడు. రా బా 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 మీ పంటను తినివేయి పురుగును గర్దిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మీరు శాపం నుంచి విడిపించబడుదురుగాక, మీరు ఇచ్చువారుగా ఉందురుగాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, శాపం తొలగిపోవునుగాక, మిమ్మల్ని ఆశీర్వాదంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్.